తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. మరి సంతృష్టికరమైన దైవభక్తి ఉన్నప్పుడు ఆ భక్తి మనకు సంపాదిస్తుంది, ఆ భక్తి మనకు సమృద్ధినిస్తుంది, ఆ భక్తి మనకు మరి ఐశ్వర్యం ఇస్తుంది. ఆ భక్తి మనలను దైవభక్తిలోకి నడిపించినప్పుడు ఆ యొక్క యెహోవా యందు భయము భక్తి గలవారు ఎలాగన ఆశీర్వదింపబడతారని వాక్యం ఉంది కదండి. అందుకే దేవుని యందు సంతృష్టికరమైన భక్తి గలవారముగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆ భక్తి ఉన్నప్పుడు వేస్ట్ పని కొరకు మనం ఆశపడము, ఇతరులది ఆశపడము. ఏదన్నా మనకి అలా పరాయి వారు వస్తువు చూసినప్పటికీ ఆ వస్తువుని ఆశించే మనసు మనకు ఉండదండి. ఆ వస్తువుని చూసి పక్కన నుంచి వెళ్ళిపోతాము. అది భక్తిలో ఉన్న విలువ. భయం ఉంటుంది భక్తి ఉంటే. భయమే కాదు, ఇతరులది ఏది కూడా మనము వాటి మీద ఆశ పెట్టుకోము, మనకు కావాలని కూడా ఆశించము. కాబట్టి సంతృష్టికరమైన భయము మనలో ఉన్నప్పుడు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా మనము పట్టుకొని పోము. కానీ మనము మరి అన్నవస్త్రము గలవారమై ఉన్నప్పుడు మరి ఇంకా గలవారమై ఉండి వాటిలో తృప్తి పొందేవారముగా ఉంటాం. దేవుడు అన్నం ఇచ్చాడు, ఈ ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఉండడానికి నేడ ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, చాలు దేవా నీకు వందనాలని ప్రార్థన చేస్తాము. కానీ దేనిని కూడా మనం ఆశించకూడదు కూడా. కాబట్టి సంతృష్టికరమైన భక్తితో ఈ లోకంలో మనం జీవించి అనేకులకు సాక్షులుగాను అనేకులను మరి యొక్క దేవుని మార్గంలోకి నడిపించే వారుగా మనం జీవిద్దామండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మరి అన్నా మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ వందనాలు. ఆమె